హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్యాంక్ బండ్ పైన ఉన్నాము. సో మన 30 డేస్ ఛాలెంజ్లో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అండ్ ఒక రియల్ హీరో కాకుండా రియల్ హీరో ఇంటర్వ్యూ చేయాలి, మా వీడియోలో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ట్యాంక్ బండ్ శివన్న దగ్గరికి వచ్చాను. సో ట్యాంక్ బండ్ శివన్న అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియలేని అంటూ వారు ఎవరు ఉండరు. సో ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆయన పడ్డ బాధలు ఏంటి, ఆయన లైఫ్లో రియల్ స్ట్రగుల్స్ ఏం చేశారు, సో ఆయన లైఫ్ని ఇప్పటి వరకు ఎలా ముందుకు తీసుకొచ్చారు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు శివన్న అంటే ఏందనేది ఈరోజు అన్ఫిల్టర్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మన వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఇది నా 30 డేస్ ఛాలెంజ్లో డే 29 వీడియో. సో ఖచ్చితంగా మీరు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో నమస్కారం అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. సో అన్న, ఈ ట్యాంక్ బండ్ శివ అనే దానికంటే ముందు అసలు నీ నేపథ్యం ఏందన్న? నేను చేసే పని చిన్నప్పటి నుంచి నా జీవితం ఒక ఒంటరి జీవితం. దాన్ని ఇంకా బాగా మెరుగుపరుచుకొని 10 మందికి ఏ విధంగా సహాయపడాలనేది ఒక ఆలోచన. కానీ మనిషి అన్న తర్వాత ఎవరి దగ్గర వాళ్ళు స్వార్థం ఉంటుంది. మన స్వార్థం అనేది మనకి ఎప్పుడు స్వార్థం అనేది ఉండకూడదు. 10 మందికి మంచి పని చేయాలనే ఆలోచన ఉంటే ఎంత దూరమైనా ఎంత దిగినా ఒదిగి మీదకి ఉండాలనేది పెద్దల మాట. కాబట్టి నేను చిన్న ఉన్నప్పటి అదే పని చేస్తున్నా, నాకు తోచిందే చేసుకుని పోతా, నా ఫ్యామిలీని చూసుకుంటున్నా. ఈరోజు ప్రపంచమంతా శివన్న అనే పేరు సంపాదించుకున్నా కదా అని అంటే సంపాదించుకోవడం అదేగా. నా ఆస్తులైనా నా అంతస్తులైనా నాకున్న ఒక మంచి పేరైనా అనుక్షణం నేను ఎప్పుడు బాధపడకుండా చేసే పనులు కొన్ని వేరే వేరే రకరకాలుగా. అంటే నా వర్క్ ఒక్కోసారి మనసు బాధ అనిపిస్తుంది, అరే ఇట్లా అయిపోయింది అమ్మ, ఇంత ఈ విధానంగా నేను చేసే వర్క్ ఇంత హార్డ్ వర్క్ అయిపోతుంది. రాను ప్రెషర్ పెరుగుతుంది, దీన్ని తగ్గించాలని నేను చూస్తున్నా. ఆ జనాభా మొత్తము ఇంకా అంటే వాళ్ళ కష్టాలు మనకున్నట్టు అందరికి ఉంటాయి, అవి తట్టుకోలేకపోతారు వీళ్ళు. నేను ఒక రోడ్డు పైన ఉన్న నేనే ఇంత కష్టపడుతున్నా, కొన్ని అధికారులు ఉన్నారు, అధికారం ఉన్న వాళ్ళు ఇంకా ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి చేసేలా వాళ్ళు మనం చేసే కష్టాన్ని గుర్తించాలి, ప్రపంచానికి ఇంకా పరిచయం చేయాలి. ఇంకా ప్రతి ఒక్క దగ్గర లేక్స్ ఉన్నాయి, ఆ లేక్లకు ఏదైనా చేయాలి. దానికి మనం ఇంత పట్టుదలతో చేస్తున్న వర్క్ చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇది ఒక మనిషిని కాపాడుతున్నట్టు మామూలు మాట కాదు కదా. అందులో మన ప్రాణాలు పోవచ్చు, ప్రాణాలకు తెగించి నేను పోరాడుతున్నా అంటే ఎంత రిస్క్ అయినా నేను చేస్తున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రతి ఒక్క మనిషికి తెలియాలి. అది తెలిస్తేనే మన కుటుంబాలు. ఈరోజు నేను సోషల్ మీడియాకి కనుక్కుంటున్నా, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సోషల్ మీడియాలో ఈ మధ్యన ఒక వారం 10 రోజుల నుంచి నేనేదైతే చిన్న ఉన్నప్పుడు చూడాలనుకున్నానో, నేను చిన్న ఉన్నప్పటి నుంచి అనుభవించినో ఆ ఆనందాలు మొత్తము సోషల్ మీడియాలో బావులలో చిన్న చిన్న పిల్లలకి మునుగ చెట్లు కట్టి డబ్బాలు కట్టి ఈతలు నేర్పిస్తారు. నేను చాలా అక్కడ అంటే నా ఒక కళ నెరవేరుతుంది కదా అని ఒక ఫీలింగ్ నాకు స్పెషల్గా మారుతుంది. అంటే నేను జనాలలో కోరుకుంటుంది ఇదే. ఏ ఊర్లో వాళ్ళు, ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా అనుకోకుండా పిక్నిక్ దానికో దీనికి పోతారు, ప్రమాదం ఎవరు చెప్పిరాదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో నేను చూస్తున్న ఆనందం అంటే నాకు కావాల్సినది నాకు దగ్గరకు వచ్చేసింది. మానవ సేవ మాధవ సేవ అని మీరు ఎంచుకొని ఆ లక్ష్యం వైపు వెళ్తున్నారు కదా. సో ఇప్పుడు ట్యాంక్ బండ్లో దూకెళ్ళడము అంటే నీ ప్రాణాలను సైతం నువ్వు లెక్క చేయకుండా చేస్తున్నావు కదా. ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు, అంటే ఇదే పని ఎందుకు ఎంచుకున్నావు? అంటే వేరే కూడా ఉన్నాయి కదా మనం చేయడానికి సేవ పనులు. సో ఇది ఎంచుకోవడానికి కారణం ఏందన్న? నేను చిన్న ఉన్నప్పుడు రోడ్డు పైన అనాథన, అంటే ఫుట్పాత్ కానీ అంటే ఒక లావారిస్. నేను ఒక లావారిస్, నాకు వేరే పనులు తెలివి. హోటల్లో చిప్పలు కడిగినా మంచిగా అనిపించలేదు, పంచర్ దుకాణంలో పని చేసినా మంచిగా అనిపించలేదు, ఇళ్ళల్లో చెత్త బండ్లు అంటే రోజు చెత్త రిక్షా బండ్లు ఉంటాయి, ఆ రిక్షా బండ్ల మీద పని చేసినా నచ్చలేదు. పోనీలే పుణ్యానికి ఎవరో ఇస్తారు, తింటున్నా పంటున్నా, అది కూడా నాకు నచ్చలేదు. కానీ ఏదో చేయాలనే తపన ఉంది నాకు. ఆ తపన కూడా ఎన్నో దారులు ఎన్నో మలుపులు తిన్నా, కానీ ఎక్కడ నేను నా మనసుకి తృప్తి అనిపించలేదు. అలాంటి ఈ ఒక లావారీసు రోడ్డు పైన ఉన్నాడు. ఒక లావారీసు అంటే ఒక పోలీసు అధికారులకి డెడిబాటు తీయాలని చెప్పేసి ఉన్న వాళ్ళని పిలవట్లేదు, ఉద్యోగస్తులను పిలవట్లేదు. ఆ రోడ్డు పైన ఒక చెత్తలో ఉన్న చెత్తను పిలుస్తారు. అక్కడ ఆ ఫుట్పాత్ ఉన్న వాళ్ళని తీసుకురా పోనీ అని. అంటే మేము ఫుట్పాత్ గల్లం అయిపోయినాం కదా, పేరు పెట్టరు కదా మీరే. అవునవును. ఆ ఫుట్పాత్ గల్లం తీసుకొని ఇది క్లీన్ అయిపోయింది అని చెప్పేసి అంటే
మాకు డబ్బు కన్నా ధనం కన్నా మేము లోపల శోమ మాకు ఎంతో ఉంది. ఆత్మ గౌరవం ఉంటుంది. ఆ గౌరవం కోసం మేము పనిచేస్తున్నాం. అవును. అరే ఏదో మనం ఒక మంచి సాయం చేయాలని ఒక ఫీలింగ్ అక్కడ పుట్టింది. అదే ఆ పుట్టిన దానికి నేను కష్టపడి ఎక్కడ వదలకుండా ఆహా నా దేవుడు నాకు పెట్టిన పని ఇదేనేమో, ఈ పనిని ఎందుకు కంటిన్యూ చేయకూడదు, దీన్ని ఆపొద్దు, అవును. అట్లా ఆపకుండా కంటిన్యూ వస్తూనే ఉన్నా. చెయ్యాలన్న ఆనందం అందులోనే ఉంది, బాధ అందులోనే ఉంది, ఆప్యాయత అందులో ఉంది. ఈరోజు నా ఫ్యామిలీ కూడా దీంట్లోకి వచ్చేసి అంటే నాకంటే నా జీవితం నేను ఫుట్పాత్ పైన ఉన్నా కూడా ఒక వయసు వచ్చింది. ఆ వయసుకి ఇంకొక తోడు కలవాలని నేను పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్ళైన వాళ్ళని కూడా ఇళ్ళల్లో కిరాయి పెడతామంటే ఇల్లు ఇస్తలేరు. సేవలు తీస్తే వాళ్ళకి ఇళ్ళ కిరాయి మేము పొద్దున్నే లేచి అలా ముఖాలు చూడాలా, ఇవ్వట్లేరు ఎవరు. అట్లా ముఖం మీద పట్టుకుని అంటే కూడా మాకు బాధ అనిపించింది. అరే మా భార్యకు కొంచెం మనోభావాలు, ప్రేమ, అనురాగాలు ఎక్కువ. అయ్యో వాళ్ళు ఇట్లా మన గురించి ఎందుకు బాధపడాలి, నువ్వు వేడైతే నువ్వు పోయినాళ్ళు ఆడినవే ఉందమ్మా అని చెప్పేసి నా భార్య కూడా రోడ్డు పైనకి వచ్చు అనుకున్నాను. మొత్తం ఫుట్పాత్ లాగానే జీవితాన్ని కొనసాగించారు. ఈ ఫుట్పాత్ జీవితమే శివాల శివ. సో ఆ జీవితం ఎలా ఉండేది అన్న? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి జీవితం ఏమైనా మారిందా, లేకపోతే నా జీవితం అలాగానే ఉంది అనుకుంటున్నారా? మనిషి అయిన తర్వాత ఎంతో ఆశ ఉంటుంది అన్న. అవును. ఆశకు హద్దు లేదు. అవును. దానికి కన్ను లేవు. ఆశకు కన్ను లేవు. నువ్వు ఎంత దూరం అనవో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. జీవిత లక్ష్యం ఏందన్న? అన్న నా లక్ష్యం అంటే చాలా మందికి అమాయకులు తెలిసి తెలియక చనిపోతారు. ఆ చనిపోవడం ఆపాలి. కారణం ఏంది, వాళ్ళకంటూ ఈ డబ్బు కావాలని ఏ ఆశ అయితే ఉంటుందో మన ప్రాణాలు కాపాడుకోవాలి అనే ఆశ ఉండాలి. అవును. మనం ఇంకొకరు పెట్టాలి అనే ఆశ ఉండాలి. ఒకరికి మనం ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆశ ఉండాలి. ఆ ఆశల కోసమే నేను తల్లిలాడుతున్నా. నేను రాజకీయ నాయకుని కాదు, ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఆఫీసర్ని కాదు, ఒక రిటైర్మెంట్ కాదు, కానీ నేను ఏదో చేయాలని చిన్న తపన ఉంది. నేను సొసైటీకి ఏ విధానంగా సహాయపడతాను అనేది, ఈ శరీరము వేరే వాళ్ళకి ఎట్లా సహాయపడతా, ఆ సహాయంలో ఉన్న ఆనందం వేరే. అన్న ఇప్పుడు చాలా మంది ట్యాంక్ బండ్ లో దునికి చనిపోయిన వాళ్ళని ఎందరో వందల మందిని నువ్వు కాపాడినావు. సో అందులో వందల మందిలో నీకు బాధ కలిగించిన ఇన్సిడెంట్స్ ఏదైనా ఉందన్న? అరే ఉందంటే ఫస్ట్ మా తమ్ముడు చనిపోయాడు ఒకటి. ఓకే. అంతకుముందు నేను ఈ ప్రేమాభిమానాలకి ఫుట్పాత్ కాను కదా, ఏదో నేను సేవ అంటే సేవ అనే అర్థం నాకు తెలియదు. సాటి మందిలో మనం సాయం చేస్తున్నాము, ఓ మనిషికి సాయం చేయడం తప్పలేదు. నేను ఎందుకు చేస్తే నేను అంటే ఆ ఒక సహాయంలోనే ఉన్నా. ఆ సహాయం కాస్త నా తమ్ముడు చనిపోయిన తర్వాత సేవలోకి వెళ్ళిపోయి మొత్తం. ఇక నా జీవితం ఎన్నాళ్ళు బ్రతికినా నాలాంటి తమ్ముడు తిరిగి రారు. వాళ్ళకి ఏదైనా చేయాలి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కావచ్చు, నా అన్నదమ్ములు కావచ్చు. ఎందుకంటే అన్న కొందరు పైన మాట్లాడి ఏదో చెప్తుంటారు, ఏదో చేస్తుంటారు, మనకు అది తెలియదు. నాకు ఆ విషయం తెలియదు. అది నా చుట్టుపక్కల కూడా రాకూడదు. అది నేను చేసే ఒక గొప్ప కార్యక్రమం శివునితో పోరాటం, భూమమ్మతో పోరాటం, ఆకలితో పోరాటం నాది. ఈ పోరాటంలో నాకున్న తోడు గంగమ్మ తోడుంది, కట్టబెద్దమ్మ తోడుంది, మధ్యలో నేనున్నా. నా జీవితం అంతా ధన్యమైంది. నేను చేస్తున్న సేవకు ఆ భగవంతుడు నాకు నేను ఏదైతే కోరుకున్నా మీడియా మిత్రులందరికీ అదొకటే నేను కోరుకున్నది. కానీ ఏదో చెయ్యాలి, ఏదో ఒక విధానంగా ప్రజలను కాపాడుకోవాలి. నా ఇంటి కుటుంబ సభ్యులను నేను అనుకుంటున్నా. నా కుటుంబం అంతా భూమిపైన ప్రతి ఒక్కరు నా కుటుంబం అనుకుని నేను భావిస్తున్నా. ఈ ట్యాంక్ బండ్ అనే దానికి అర్థం ఈడు ఒక సేవకుడు ఉన్నాడు, ఈ సేవకుని మీరు అందరు గుర్తిస్తారు. కానీ ఇంకా ఇప్పుడు రాబోయే తరానికి కనబడాలి, మనిషి చనిపోవడం తప్పు, ఈ తప్పును తెలుసుకున్న వారు ఇంకొక 10 మందిని కాపాడాలనేది నా తపన. మీరు అంటే దాదాపుగా ఒక దగ్గర 20 నుంచి 30 సంవత్సరాలు గడుస్తుంది కావచ్చు మీరు ఈ పని చేయడం వల్ల. సో ఎప్పుడైనా అనిపించింది అన్న లైఫ్ లో, అరే ఏందిరా నా జీవితము, నేను అసలు నా జీవితానికి అర్థం ఏంది అసలు నేను అనే ఏదైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా అన్న? అనుకుంటామన్నా, నేను ప్రతిరోజు అనుకుంటా. ఇప్పుడు తెల్లారింది, రాత్రికి పొద్దుమూగ తప్పది, పండుకోగ తప్పది. ఆ పండుకునే సమయంలో ఎవరు వచ్చి దూకుతారా, మళ్ళా ఎందుకు దూకాల్సిన కర్మ వచ్చిందా, ఇంతగానో మొత్తుకుంటున్నా. నేను ఇంతగానో లొల్లి చేస్తున్నా. పెద్ద అధికారులు కదిలి ముందరకు వచ్చారు. శివానికి ఏం కావాలి సార్, నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే నేను ప్రజలకు సేవ చేసుకుంటా, పిల్లలకు నేర్పిస్తా. ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతారు. ఫుట్పాత్ పైన ఉన్న పోరల్లో కొన్ని 100 మంది జమ అవుతారు. ఆ జమైన పిల్లలలో మనసున్న మహారాజులు కూడా ఉంటారు పిల్లలు. ఆ పిల్లల కోసం మనం పోరాడతాం సార్.
రాబోయే తరానికి మన గుర్తింపు ఇంకేం ఇస్తాం? మనం చచ్చిపోయినాక ఇంకేం వస్తుంది? వాళ్ళ ఒక వృత్తి కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఇప్పుడు భూమి పైన శివన్న పుట్టిండు సచ్చిండు కాదు, శివన్న భూమి పైన ఏం చేసిండు, అవును, ఏం నేర్పించిపోతుండు? మనం వచ్చిన కళని మనలోనే ఉంటది, ఆ కళని ఇంకొకరు పంచాలి. 10 మంది నేర్పిస్తేనే కదా మనం ఇది మళ్ళీ ఇంకో జనరేషన్కి వస్తుంది, ఆ జనరేషన్ ఇంకో జనరేషన్ మారుస్తుంది. అవును, మన ఇప్పుడు తాతలు ముత్తాతలు పొలం ఎట్లా పండించుకోవాలి, నాగలు ఎట్లా పట్టాలి, ఎట్లా దున్నాలి, దీన్ని ఎట్లా నాటేయాలి, ఎట్లా కోతలు పోయాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తున్నారు కదా. ఇప్పుడు మనం అన్నం తింటున్నది వాళ్ళు నేర్పిపోతే మనం ఈరోజు ఏం నేర్చుకుంటాం మనం? సో మనకు వచ్చిన వృత్తిని 10 మందికి చెప్తే ఇంకా 10 మందికి తోడ్పడతారు. నా లక్ష్యం అదే, నా జీవిత కోరిక అదే. నేను ఉన్న ప్రతి క్షణం ఇదే నా ఆలోచన. సుఖంగా ఉన్నవా, హ్యాపీగా ఉన్నవా అంటే నేను ఎవరు చెప్పేది కాదు. నేను ఏనాడైతే నా చేతి స్విమ్మింగ్ పూల్ వచ్చి అందులో ఒక 100 మంది పిల్లలు నేను ఒకటే రోజు రన్నింగ్ చేస్తా, ఆ రన్నింగ్ లోనే అది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ చెప్పడం కాదు, ఇది ఎందుకంటే నా కష్టం వేరే వాళ్ళకి చెప్పడం కాదు, నాతో పాటు దగ్గరని చూపించాలనేది నా తపన. అది ఖచ్చితంగా అతి త్వరలోనే ఉంది. ఆ త్వరలో ఇంకా ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ శివన్న పైన చూపిస్తున్న ప్రేమ అభిమానాలు ఇంకొద్దిగా మెరుగైనంత వరకు మీ పిల్లల్ని నా దగ్గరికి ఎలా పంపిస్తారు, ఏ విధానంగా పంపిస్తారు అనే దానిపైన మీరు ఫోకస్ చేయాలని నేను చూస్తున్నాను. సో ఫ్రెండ్స్, అన్న ఏం చెప్తున్నారంటే ఆయన ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేస్తారు. ఫుట్పాత్ శివ లేకపోతే శివాల శివ అని కాకుండా మన జీవితంలో మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్కిల్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్ అందులో ఒక భాగము. సో అన్నని ఒక మాస్టర్ లాగా చూడండి, లేకపోతే ఒక వృత్తిని నేర్పించే విధంగా చూడండి, కానీ ఒక శివాల శివనో లేకపోతే ట్యాంక్ బండ్ శివనో అనే ఉద్దేశంతో చూడకండి. ఎందుకంటే మన నదులలో కావచ్చు పొరపాటున స్నానం చేయడానికో లేకపోతే ఏదో ఫ్రెండ్స్ తోటి ఫన్నీ మూమెంట్గా చేయడానికి వెళ్ళినప్పుడు పొరపాటున అందులో పడి చాలా మందితో చనిపోతున్నారు. సో వాళ్ళకు ఈ స్విమ్మింగ్ పూల్ రావడం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో అలాంటి జీవితాన్ని నేను వాళ్ళకు నేర్పించాలి, ఒక స్కిల్ లాంటిది స్విమ్మింగ్ పూల్ అనేది అన్న ఉద్దేశం. సో మీరు ట్యాంక్ బండ్ శివ అన్న కాకుండా ఒక స్కిల్ నేర్పించే ఒక ఉపాధ్యాయుడు లాగా చూసి సో మీ పిల్లలను కూడా అన్న దగ్గరికి పంపించండి. సో అన్నకున్న స్కిల్స్ ద్వారా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. సో మంచి ఇది ఒక పని అని కూడా చెప్పుకోవచ్చు మనము. చాలా మంది చనిపోతుండ్రు ట్యాంక్ బండ్లో, కారణం ఏమై ఉంటుంది? సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చనిపోతున్నారు అంటే అన్న వాళ్ళు చేసే చిన్న పొరపాట్లు వాళ్ళకి తెలియదు, నేను తప్పు చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. ఆ తప్పు అటెంప్ట్ జరిగిపోయింది, అవును, నేనే కావాలని చేస్తున్నాను వాళ్ళకి తెలియదు. కానీ అది తెలుసుకునే లోపు ఈ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే చేత కాదు, ఓకే, దాన్ని బయటకు చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఇంకా అవమాన పాలవుతామని ఒక బాధ సొసైటీలో. పబ్లిక్ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, చిన్న మిస్టేక్లే పెద్ద హిస్టరీ లేకపోతే అలా చెప్పుకోలేక చిన్న చేసిన అప్పు ప్రాణాల మీదకి వస్తుంది. అలా వాళ్ళకి వచ్చే ఆపదలు తట్టుకోలేక బయటికి చెప్పుకోలేక నేను ఏదో చేసిన అనే భయానికి గురైపోయి ఆ భయం కాస్త చావు వరకు తీసుకొస్తుంది. అట్లా చనిపోయే టైంలో మీరు ఎవరైనా ప్రత్యక్షంగా కాపాడిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అన్న, క్షణాలు? ఆ క్షణాలు నేను చూడన్నా, నేను ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి 142 మందిని ప్రాణాలకు తెగించి పోరాడు కాపాడినా. వాళ్ళు చెప్పుకున్న బాధలు కష్టాలు కూడా అవే. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మ్యాటరు, లేదంటే చదువుకునే మ్యాటరు, లేదంటే మా పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు, మా దగ్గర డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి, కానీ మా చేతిలో మా పిల్లలు లేరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, మేము ఇక్కడ అనాథ ఆశ్రమాలలో ఉంటున్నాము అంటే మనసు అంతరాత్మ సరిపోవట్లే వాళ్ళకి చెప్పుకోవడానికి. మేము ఇంత బతుకు ఈరోజు ఒక అనాథ శరణాలు పడేసారు, మా బతుకులు కుక్కల బతుకులు అయిపోయినాం కదా అనే ఒక ఫీలింగ్ తట్టుకోలేక, అంటే వాళ్ళు ఏముందన్న వాళ్ళు వేసుకుని ఒక బీపీ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు, పట్టెడు అన్నం తింటారు. ఆ పట్టెడన్నాన్ని కూడా మేము నోచుకోలేకపోయినామా, మా పిల్లలతోటి పంచుకోలేకపోతున్నాం అనే ఓ బాధతోటి వాళ్ళు చెప్తారు. అది చెప్పినప్పుడు మనసు బాగా అనిపిస్తుంది. చనిపోయిన వాళ్ళు ఎక్కువ యూత్ వాళ్ళు ఉంటారా లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారా అన్న? ఇందులో 100 to 100 చెప్పాలంటే 25-35 వరకు. ఓకే, అంటే ఎంగేజ్ వాళ్ళే అంటే అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళకి ఇంత ఫ్యామిలీ ఉండి 2-3 పిల్లలు ఉండి వాళ్ళు ఇక తర్వాత బాగా అంటే చెప్పుకోవడానికి చూడన్న కష్టాలు ఫస్ట్ వచ్చేది మగవానికి ముందు వస్తాయి. అవి చెప్పుకునే లోపు ఆ సంతానం అంతా ఆగమైపోయి ఉంటుంది. వాడు ఏం చెప్పుకోలేక తాగుడుకో దానికో దీనికో బానిస అయిపోయి భార్యను ఒప్పుకోవాలి, భార్యకు చెప్పుకోవాలి,
కొందరు సాడ్ మంత్రులు ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. ఎంత చెప్పినా కూడా నువ్వు ఉండు, నీ పిల్ల ముందు పోరానైనా నువ్వు మాకే చెప్తా అంటే బ్రతుకుండగానే చూసుకోలేరు. చనిపోయిన తర్వాత నా తమ్ముడు, నా యొక్క, నా చెల్ల అంటే లాభం లేదు కదా. మనం ఉన్నప్పుడే వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి. మన పిల్లలతో ఒక ఎత్తు, నీ పిల్లలతో ఇంకో ఎత్తు ఉంటే ఎట్లా అలా జరుగుతున్నాయి. వాళ్ళు తట్టుకోలేక ముసలి కూడా అదే చెప్తున్నారు. వాళ్ళని తీస్తుంటే వాళ్ళ వయసుకి, ఆ వయసుకి నేను మొన్న తీసాను, ఒక 6 రోజులు కూడా కాలేదు. ఆయన ఎట్లా ఒక కోట్లకు అధిపతి నాకు ఉన్నాడు, కోట్లకు అధిపతి. ఆయన బూట్లు, ఆయన టక్కు, ఆయన షర్టు, ఆయన బట్టలు, ఆయన ఒంటి మీద ఉన్న బట్టలే ఉంటే ఒక 2000-3000 జతలు, అంటే అంత కాస్ట్లీ బట్టలు. అలాంటి మనిషి 10 మందికి చెప్పే మనిషి చనిపోయింది కదా. మా సార్లు కూడా నేను ఒక అధికారి, అయినా ఒక ఆఫీసర్, ఒక ఆఫీసర్కే వచ్చి ఇంత పెద్ద బాధ వచ్చిందంటే ఇంకా ఏం లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. అందుకని ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. మీకు చాలా వరకు నేను చెప్పేది, నేను ఏది చెప్పినా మీరు దాన్ని గమనిస్తారు, కానీ ఖచ్చితంగా వినండి. విని దాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటేనే దాని పట్ల మనకు ఒక అవగాహన పెరుగుతుంది. ఏదో వచ్చినామా, పోయినామా, ఎవరికో తోచింది చేసినామా సహాయం, అదే ఆ సహాయానికి కూడా అర్థం ఉండాలి. ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరికైతే కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు రోడ్డు పైన ఫుట్పాత్ మీద ఉన్నారంటే అన్నం లేక దానికోసం కాదు, వాళ్ళ పరిస్థితులు బాగలేక. అది గ్రహించాలి. మీరు ఆ ఫుట్పాత్ పైన ఉండే వాళ్ళని కూడా పిలుచుకొని, బాబు ఇగో ఈ బట్టలు వేసుకో, నువ్వు ఈ తనం చేసుకో, నీటి తయారుగా నీకు ఈ పని ఇప్పిస్తున్నాం, ఈ పని చేసుకో, ఈ పని ద్వారా నీకు ఫుట్పాత్ కనపడది, మరో ప్రపంచం ఉంటది అని మీరు చూపించండి. వాళ్ళకు పునర్జన్మ ఇవ్వాలి. అదే నేను కోరుకుంటున్నా. ఏదో 100 రూపాయలు ఇచ్చినమా, ఒక 500 ఇచ్చినమా, ఒక 1000 రూపాయలు ఇచ్చినమా, వాళ్ళ ఫ్యామిలీకి ఒక 10,000 సాయం చేసినమా, అది కాదు. ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఒక పని చేసుకుంటారు, మిమ్మల్ని తలుచుకుంటారు, మీ పట్ల వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. అలాంటి పనులు సరిగ్గా దొరకకనే వాళ్ళు రోడ్డు పైన ఉండి ఆ క్యాటరింగ్లో పోండి, అక్కడ ఎవరు బాగుపడుతుంది? క్యాటరింగ్ వాళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళకి ఒక పూట మందము గడుస్తుంది జీవితం తప్ప, వాళ్ళ జీవితాంతము గడవదు. ఇప్పుడు ఒక రోజు పెళ్లి, 2వ రోజు లేదు, ఉండదు. అలాంటి వారికి మనం మీ ద్వారా మీ కంపెనీలు ఉంటాయి, మీకు కొన్ని ఆఫీసులు ఉంటాయి, కొన్ని మీ ల్యాండ్స్ ఉంటాయి, వాచ్మెన్ డ్యూటీ కావాలి, ఇలాంటి వాళ్ళని చేయలేడండి. ఏం పని చేస్తావు బాబు, నువ్వు ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి, ఎందుకు వచ్చినావు బుద్ధి? ఆ లేడీస్ కూడా క్రూలు, అంత మూర్ఖులు అయిపోయారు. ఫుట్పాత్ పైన ఆడపిల్లలు చూడండి, ఇందిరా పార్క్ ముందు చూడండి, సిగ్నల్ రైల్వే స్టేషన్ ముందు చూడండి, నాంపల్లి గార్డెన్ కాడ చూడండి, ఆడపిల్లలు మరీ ఘోరంగా వాళ్ళ జీవితాలు ఆగమైపోయి, ఒక్క ఆడపిల్లని మీద ఒక 5-6 మంది మోపిల్లలు పడితే ఆమె ఉంది. అసలు అది నేను చూడలేకపోతున్నా. కాబట్టి నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. నేను కళ్ళతో చూసి వాళ్ళని బెదిరించి, అదే మీ సొంతం అక్కనో చెల్లెనేది ఇట్లనే ఉంటారు బాబు మీరు, వాళ్ళని బెదిరించి నేను ఆ పిల్లల్ని సేవ్ చేస్తున్నాం. ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్స్? ఈ వారం కిందట లగ్న కప్పులు కాడ. ఇప్పుడు కొన్ని విషయాలు ఎట్లంటే ఆయన, మేము డెడ్ బాడీ తినక పోతాం అంటే మా కళ్ళు పద్ధతులు ఉంటాయి, మా నిఘా పద్ధతులు ఉంటుంది. ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరు ఎందుకు వస్తారు, ఏం పని చేస్తారు, కేవలం సరైన పోషణ లేదు. లాభారీస్ ఎన్నాళ్ళు లాభారీస్ పడతారు. పోయేటప్పుడు ఏం తీసుకోపోతాం? ఇప్పుడు వాళ్ళకి తెలిసో తెలియకనో తప్పో ఒప్పో అయిపోయే చనిపోవడానికి వస్తారు. ఆ చనిపోవడానికి వచ్చే కంటే ముందు ఎట్లా ఉన్నారు, వాళ్ళు మంచి భవిష్యత్తు వాళ్ళది. ఆ మంచి భవిష్యత్తుని కూడా పోగొట్టుకొని అలా మంచి అంటే బట్టలే అన్న ఫుట్పాత్ మీద పోతే బట్టలు మార్చిపోతాయి. అప్పుడు మనిషికి విలువ ఉండదు, బట్టలకు విలువ ఉండదు. అన్న కొన్ని విషయాలు అట్లా ఉంటాయి అన్న. సో అన్న, నాకు చాలా బాగా కలిగించిన విషయము అండ్ సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, రీసెంట్గా నేను యూట్యూబ్లో చూశాను కదా, సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనిషి అండ్ ఒక గిన్నిస్ రికార్డు పొందినటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారు. మీరు ఆయన కాలు మొక్కితే దానికి అనుగుణంగానే ఆయన కూడా మీ కాలు మొక్కడం. సో అంత పెద్ద వ్యక్తి మీ కాలు మొక్కడం, అలా ఆ టైంలో మీకు అంటే ఎలా అనిపించింది అన్న? ఇప్పుడు ఒకటి చెప్పాలన్నా, మన తెలుగు సాంప్రదాయ పద్ధతి ఏంటంటే, ఎవరికైనా నమస్కారం అని చేయని చూపిస్తే వాళ్ళు తిరిగి నమస్కారం పెడతారు. నా పద్ధతి ఏంటి, నా నమస్కారానికి ఆయన సంస్కారం అనేది ఏదైతే ఉందో, నేను పెద్దవాడిని ప్రౌడ్ లేకుండా సాటి మనిషి ఇంతమందికి ఈ పని చేస్తుండు, మేము ఖాళీ ఒక ముఖ చిత్రంతో మేము ప్రజలు అలరిస్తున్నాము, కానీ సహాయం అనే దాంట్లో
ఇలాంటి వాళ్ళు ముందున్నారు కదా, అవును ఇలాంటి వాళ్ళ కోసము ఆయన చిరంజీవి గారు తప్పిస్తే ఎవరితోటి అంత అంటే ఆయన 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 ఓపిక, అవును అవును ఆయన ఉండే విధానం నటన కాదు, ఆయన నిజ జీవితము, ఆయన సంస్కారం. అది ఆయన పద్ధతి. మాకు కాలు మొక్కడము, ఈరోజు జనాలు అందరూ చూడడము. ఫస్ట్ మీరు ఎవరు కాదు, ఫస్ట్ మీరు మీ అందరి కోసం మేము పడుతున్న కష్టాలను మీరు గుర్తించరు. మీకోసమే మేము పడుతున్న తపన, మీరు చేసే ఒక ప్రేమ అభిమానానికి మేము ఎక్కడ పోతున్నామో మాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మంచి పని చేయాలనే తపనలో ఉన్నాము. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఎన్నాళ్ళు ఉన్నా కూడా మిమ్మల్ని, నేను ఏమో రోడ్డు పైన ఉన్నా ఏడున్నా కూడా నేను చేసేది నేను చేస్తూనే ఉంటా. కానీ ఈ యొక్క సొసైటీలో, ఈ యొక్క జనాభాలో మోసం అనేది పెరిగిపోతుంది, ప్రేమ అనేది తగ్గిపోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిలో ఉంది. కాబట్టి పక్కింటి వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా, వేరే ఊర్లో అయినా, ఏ బస్ స్టాండ్ అయినా ఏదైనా కనబడేటప్పుడు 5 నిమిషాలు ఆలోచించి మీకు తోచిన ఒక మీ మైండ్లో ఉంటుంది, అది దానిపై ఫోకస్ చేయండి. ఓ మనిషిని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఏదైనా కనబడితే చిన్నపిల్లలు కనబడే బండ్లు ఆపండి, బండ్లు ఆగి ఈ పిల్లలు మీరు ఏం చేస్తారని నిలబెట్టి అడగండి. అరే మీకు ఏంది, మీ వయసు ఏంది, మీరు ఏడ ఉంటారు, మీ ఇల్లు ఏడా, మీ నాయన మీ అమ్మ వాళ్ళ పేర్లు అడగండి. వాళ్ళలో కొద్ది భయం పుడుతుంది. అరే వాళ్ళకి ఇట్లా మనం విచ్చలవిడిగా ఉన్నారని మనం సెల్ ఫోన్ పెట్టి ట్విట్టర్లో బిట్టర్లో పెట్టి వాళ్ళ జీవితం మనం కబులేకపోదు. వాళ్ళకు కూడా ఒక భవిష్యత్తు ఇవ్వాలి. వాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటే మన పనులు చేయొద్దు. ఒక భయాన్ని, అంటే ప్రేమతో భయాన్ని సృష్టించి వాళ్ళ జీవితాలు మార్పులపై తీసుకెళ్ళాలి. నేను ఇదే కోరుకుంటా. మీరందరూ ఇప్పుడు రోజు బ్రహ్మానందం గారు నా కాలు మొక్కిన కదా అని చెప్పేసి నేను ఆయన కిందపరచుకోవట్లేదు. ఆయన చేసిన ఒక గొప్ప పని మరో ఇంకొక పెద్దలకి తెలవాలని, 10 మందికి ఇంకో 10 మంది ముందర రావాలని, ఆ 10 మందికి ఇంకొక 10 మంది తెలుసుకొని తోటి మందిలో సహాయం అనే పక్కన పెడితే కూడా మనమంతా ఒక అన్నదమ్ములము, మనమంతా తల్లి బిడ్డలము, మనం ఒక భూమిపైన పుట్టిన ఒక చిన్న ముద్దలం. మనం ఈ ముద్దలకు కూడా ఒక ప్రాణం ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు అందరికీ కావాల్సింది ఒకటే అన్న, పట్టెడు అన్నమే. అన్నంకి మించింది ఇంకోటి లేదు. ఆయన నమస్కారంకి సంస్కారంగా కాళ్ళు మొక్కిండని నేను ఎక్కడో ప్రతిరోజు నాకు అది లోపల అది ఎప్పుడు ఉండదు. కానీ నా భవిష్యత్తుకి ఇది ఒక అర్థం. నేనేం సంపాదించిన అంటే సొసైటీలో 10 మంది గొప్ప గొప్ప వ్యక్తులని నేను కలిసినాను, నాకు కాళ్ళు మొక్కించుకున్నాను. నాకులే వాళ్ళు ఒక మంచి మనసులను కలిసిన నేను ఈ జన్మకి మళ్ళా జన్మ అంటూ ఉంటే ఇలాగే ట్యాంక్ బండ్ శివ నా బ్రతుకు శవం లాంటిది. నేను ఒక శివుడి రూపంలో ఒక కాటి కాపరిగా పనిచేస్తున్నా. నా కష్టాన్ని మీరు అందరికి గుర్తిస్తారు. ఈరోజు ప్రజలందరికీ ఇప్పుడు సినీ నటుడు కాళ్ళు మొక్కినని కాదు, ఆయన గుడిలో ఒక దేవుడిగా భావించి మొక్కడం జరిగింది. ఆయన ఒక మంచి నటుడు, కొన్ని 100 సినిమాలు తీసిన గొప్ప వీరుడు. కానీ బ్రహ్మానందం గారికి ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నా, సార్ మీరు చేసిన గొప్ప కార్యక్రమానికి నా జీవితం మొత్తం ఎన్నో మలుపులు తిరుగుతుంది. నా జీవితానికి మీరు ఇచ్చిన ఒక గొప్ప, నా కుటుంబానికి ఒక అవకాశం ఇది. కానీ ఈ అవకాశాన్ని మేము ఎక్కడ పోగొట్టుకోకుండా కాపాడుకుంటామని ఈ మీడియా ద్వారా చెప్పుకుంటాం. తమ్ముడు అంత పెద్ద వ్యక్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన సంస్కారం అలాంటిది. తెలంగాణలో ఈ మధ్య చర్చ జరుగుతున్న విషయము, ఆయన వైరల్ అయిన విషయము, మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఆయన మిమ్మల్ని పిలవడము, శివ మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఏ విధంగా మిమ్మల్ని ఆదుకుంటా, సో మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అనేసి ఆయన మిమ్మల్ని పిలిచి అడగడము. సో ఆయన మీకు ఎంతో కొంత సపోర్ట్ చేయడము, ఆ విషయం ఎట్లా అనిపించింది అన్న? ఆయన బాధ్యత నెరవేరుతున్నాం. నేను మానవుడిని, నా పైన గుజ స్తంభాలుగా ఈ రాష్ట్రాన్ని నా పైన పెట్టారు. నేను కోరుకుంటున్నా మీకు ఏదో విధానంగా నన్ను ఎమ్మెల్యే చేశారు, ఎంపీని చేశారు, ఇప్పుడు సీఎం చేశారు. ఈ సీఎం పదవికి విలువ, ఆ విలువలైన ప్రేమతో చూపిస్తున్నాడు అందరినీ. ఏదైనా అనంగానే ఏది కాదు, ఓపిక కాదు, దీనికి నిదానమే ప్రధానము. ఒక పని జరగాలంటే మనం పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని మనం అన్ని రకాలుగా తయారయ్యి పనిముట్టు తీసుకొని పని పోతాం. ఆ పని పోకుండా నేను ఉండి నేను పని కావాలి ఏది రాదు. కానీ రేవంత్ రెడ్డి గారు నా పైన ఒక దృష్టి పెట్టిండు. శివ అనేబడే మనిషి ఏం చేస్తున్నాడు, తనకి ఏం కావాలి, ఈ సొసైటీ గురించి. నేను నా వీడియోలు అన్నీ ఎట్లుంటే అంటానా, నేను ఏ పని చేసినా నా మనస్ఫూర్తి చేస్తాను. నేను గొప్ప చెప్పుకోవడానికి, నేను టీవీలో కనపడాలి, నాకు అది అవసరం లేదు. అది ఉన్నవాటే లేకుండా నాకు అది ఇష్టంలే.
నేను చేసే పనిని రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది. ఆయన కళ్ళతో చూసిండు, వాళ్ళ భార్య అమ్మ చూసి ఈ ఫ్యామిలీకి మనం ఏదైనా హెల్ప్ చేయాలి మనం అని సార్తో మాట్లాడి, అంతకుముందు నాకు గతము సారు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఒక 2 years బ్యాకే చెప్పాను, శివ మీరు బాధపడద్దు బాబు, మీరు రోడ్డు పైన ఉన్నారు, మేము మీకోసం ఏదైనా చేస్తాము, అది మా హయాం రావాలి, మన హయాం వచ్చిన తర్వాత మీకు హెల్ప్ చేస్తామని మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టిండు ఆయన. మీ పర్సనల్ లైఫ్ అన్న, మీ మ్యారేజ్ చేసుకున్నారు, సో చాలా మంది తెలియదు. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట కదా అన్న. సో ఎలా స్టార్ట్ అయింది అన్న లవ్ మ్యారేజ్? అంటే ఇట్లా రిలేటివ్స్ లేకపోతే ఇక్కడ నా పరిచయమా? అలా ఇప్పుడు నా జీవితం మలుపులు తిరుగుతున్న కథలు అన్నాడు. ఎవరికి తెలియని విషయాలు ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడైనా ప్రతి ఒక్క జంతువు అయినా ఒక యానిమల్కి ఏదైతే కావాలో అది ఒక మనిషి రూపంలో మనకు కూడా కావాలి. ఆ కావాలనుకున్నా దానికి ఒక వయసు రావాలి, ఆ వయసు దగ్గర పోవాలి. నేను చిన్నప్పుడు నా మెమరీస్ అన్నీ ఆడుకున్న ఆటలు, పాడిన పాటలు, మాకు కొంటే శాస్త్రాలన్నీ వేరే. కానీ ఈరోజు ఉన్న దాని దళిద్రానికి అంతా అరిచేతిలో పోరు వచ్చినామని చెప్పి బ్రహ్మంగారు ఏం చెప్పాడు, అరిచేతిలోనే నీకు అన్ని కనబడతాయని చెప్పాడు. అదే ప్రకారంగానే అరిచేతిలో చెల్లిపోలు చూస్తున్నాం. ఈ పాపలోకం వస్తుందని చెప్పాడు. మొత్తం నోరు తెరితే అబద్ధాలు, నోరు తెరిచారు. ఇప్పుడు అలాగే నా జీవితం బ్యాక్ అంటే నేను వెనక్కిపోయినప్పుడు, వెనక్కిపోయి 25 ఏళ్ళు వెనక్కిపోతే కూడా నేను చిన్నపిల్లగాన్ని అనుకోకుండా మా తమ్ముడు చనిపోయినా అని చెప్పిన ఆ కుటుంబం కోసం నేను యాదగిరిగుట్ట పోయినా. యాదగిరిగుట్టలో మా భార్యను చూడడం జరిగింది. తను నాపై ఇష్టపడ్డది, నేను తన అమ్మాయి పైన ఇష్టపడ్డా. ఏంటంటే ఇక్కడ మా కులమత భేదం అనేది మాకు తెలియదు. చిన్న ప్రేమ అనే ఒక పదానికి మేము ఇద్దరం బానిసలమైనాం. మా ఒక బానిస ఆఖరి కడచూపు వరకు మేము ఇట్లనే ఉన్నాము. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం అంతా ఉండాలి, మీరందరూ ఉండాలి, మీతో పాటు ఇంకా మీ కుటుంబ సభ్యులు ఉండాలి. ఈ ప్రపంచానికి మేమంతా ఒకటని చాటి చెప్పాలి. అంటే మనం ఒక ఇండియన్స్ కాబట్టి వేరే దేశాలకి ఎదురుకు దెబ్బకు దెబ్బ, మనిషిలో ఉన్న దమ్ము సత్తా అనేది ఒక కుటుంబం ద్వారానే స్టార్ట్ అవుతుంది. అది మొదటి స్టెప్. ప్రేమ అనే ఒక పెళ్ళి మాకు లవ్ స్టోరీ లాగా అయిపోయింది. కానీ మేము ఎక్కడ వెనుకడు చేయకుండా చేసాక లోపల మాకు ఎన్నో బాధలు ఉంటాయి. ఆమెకు ఎన్నొచ్చు, నాకెన్నొచ్చు, మీకుంటాయి. నేను చెప్తున్నా, మీలో ఒకరిని మాత్రమే నేను సేమ్ టు మీకు ఎలా ఉందో ఫీలింగ్స్ నాకు అవే ఉన్నాయి. మా భార్య నాకు ఎక్కడ నన్ను ఎదగాలి అనే ఒక ఆలోచన ఆమెది. ఎలా ఎదగాలనేది నాకు తెలియదు. నేను ఎప్పుడూ ఏమో అడగలేదు అవని. ఎందుకంటే నాకు శివం, నేను శవాల మీద రూపాయలు ఎరగదినతో కాదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి పోయిన తర్వాత ఇంకా ఏమున్నాయి దగ్గర నేను అడగనిక. ఒక మనిషి ప్రాణం పోయి ఒక చెత్త పడదు, ఆ చెత్తని లేచి నాకు ₹1 ఇయ్యి, నాకు కావాలి అంటే ఎక్కడ ఇంకా మన దగ్గర ఏమైనా ఉంటే ఆ దానికి ఏమేమి చేయాలో దండం పెట్టుకొని, అమ్మ నాతోటి ఉన్నంత వరకు నేను సాయం చేయగలుగుతున్నా, ఇకపైన నీ ఆత్మ శాంతించాలని ఆ పరమశివుని కోరుకుంటా. ఇదే నా బాధ్యత. అలాగే నా భార్య కూడా, అమ్మ ఇట్లా అనాథాశ్రమము ఏం చేద్దామమ్మ అంటే ఆమె దగ్గర తోచిన సాయం నాకు చేస్తుంది. నేను నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను, సార్ ఇట్లా పరిస్థితి అంటే వాళ్ళు కూడా తోచిన సాయం 5, 10 వాళ్ళ తోచిన సాయం. ఒక వృధా భక్తిగా మా ఒక ప్రేమ కథలకి, మేమున్న విధానానికి, మేము చేసిన ఈ సొసైటీలో ట్యాంక్ బండ్ శివ మన పిల్లగాడు వానికి ఒక ఫోన్పే చేయండి, ఒక ₹100, ₹50 వేస్తే అవి జమ అవుతాయి. ఎంతో ఒక వృధా భక్తి చేస్తే వాడు కూడా 10 మంది సాయం చేస్తాడు అని ప్రేమతో ప్రజలందరూ ఇస్తున్న ప్రేమాభిమానాలకి నా నంబర్ 9963956794. ఈ నంబర్కి వాళ్ళు ఏదో అయ్యా నాకు ఇయ్యి అని నేను అడగడం నాకు ఇష్టంలే. వాళ్ళు తీసుకో బాబు అని ఇస్తుంటే నాకు వద్దు అనడం నాకు ఇష్టంలే. కానీ ప్రతి 10 మందికి మనం ఏదో చేయాలి. నేను తినాలన్నా నాకు ఆకలి ఉంది, నేను ఆకలిని నా భార్యని అడగలుగుతా కానీ నేను మందిని అడగడం నాకు ఇష్టంలే. ఇప్పుడు మా ప్రేమ ఉన్న కథ అక్కడ ఎప్పుడో చిన్నప్పుడు మొదలేదు, ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. మాకు ఇంతమంది పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు కూడా సాయం చేస్తున్నాం. మాతో పాటు ఇంకా వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం మేము. కానీ అందరూ బాగుండాలి. వదిన గారు అంటే ఇప్పుడు మీరు చేసుకున్న మీ వైఫ్, సో ఆమె గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారన్న? నా అదృష్టం నా అదృష్టం. పొద్దున్నే లేచి ఇట్లా మొత్తం కదా ఇట్లా అని, అవునవును, అదే నా అదృష్టం. ఆమెనే నా జీవితం. పొద్దున్నే లేచి నా భార్యను చూస్తే నాకు కొండంత బలం వస్తుంది. ఈరోజు
ఆమె పెట్టి అన్నం తింటేనే కదా నాకు ఎనర్జీ పెరిగేది. అవును. ఆమెనే లేకపోతే నేను ఉండే లాభం లేకే లాభం. అంటే ఆమె లేదు అంటే శివ లేడు అని అర్థం. లేదు. చాలా మంది ఇప్పుడున్న వాళ్ళు లవ్ అంటారు, ముఖ్యంగా యూత్ వాళ్ళు. సో లవ్ అంటారు, ఏదో అంటారు. ఇప్పుడున్న సొసైటీలో చివరికి రాగానే ట్యాంక్ బండ్ గుర్తుకొస్తుంది, ఇక్కడ వచ్చి చనిపోతున్నారు. సో దానికోసం మీరు స్టిల్ ఇప్పటికి కూడా మీరు దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల ప్రయాణంలో ఆమె ఒక భాగం కాబట్టి ఇంత సంతోషంగా, ఇంత ఏం లేకపోయినా నీతో పాటు ఉంది. సో ఈరోజు అన్నీ ఉన్నా కూడా కొందరు లైఫ్ని ముందుకు తీసుకెళ్ళట్లేరు. సో దానికోసము మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇంకొకటి ఏంటంటే అన్న, మీరు జీవితాంతం మీదే పని చేసుకుంటుంటారా, లేకపోతే జీవితంలో ఇంకా నా ఆశలు ఇవి ఉన్నాయి, నేను ఇంకా చేయాలి, మా కొడుకులకు నేను ఇట్లా ఇది చేసుకోవాలి అనే ఏమైనా ఇంకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయన్న? నాకు నేను చేసే పని ఇదన్నా. నా పిల్లలు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు కూడా అంటే సాటి మనిషికి సలహాలు ఇవ్వగలుగుతాం, కానీ సహాయం చేయాలంటే కొద్దిగా గొప్ప సహాయం చేయగలుగుతాం. తన జీవిత లక్ష్యం అంతా మనం చేయలేం కదా. దారి నా పిల్లలు చెప్పి, నాకు పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకి ఒక దారి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఎదగాలి, వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు చదవాలి, అది సొసైటీకి పని ఇవ్వాలి, ఆ పనిలో వాళ్ళ జీవిత లక్ష్యం ఉండాలి, అది వాళ్ళ ఇష్టం. అది నేను నా కొడుకు నాలాగా ఉండాలి, నా పని నేను అవన్నీ నేను చెప్పట్లేదు. వాళ్ళ బాధ్యత, వాళ్ళకు పడ్డాడు అన్నం పెట్టాల్సిన ధర్మం అంటే కనుక్కున్నప్పుడు మనం పెట్టాలి. మనం ముసలి వాళ్ళమైనప్పుడు పెడతారో పెట్టరో అనేది నేనేం చెప్పలేను. ఎందుకంటే నా బతుకు ఎంత దూరం ప్రయాణమో ఎంత దూరం నడవగలుగుతా. నడుచుకుంటూ అలసిపోయి కూర్చున్నప్పుడు నాపై ప్రేమ ఉన్న నా కొడుకులు అయితే నన్ను వచ్చి లేపుతారు. నా పైన కోపం పెంచుకున్న వాళ్ళు ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కొడుకు ఎందుకు అవుతాడు, బిడ్డ ఎందుకు అవుతాడు అంటే మనం సృష్టించుకున్నందుకే మన కొడుకు బిడ్డలు. ఈరోజు సొసైటీలో నేను అందరిని అనట్లేదు, కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక తప్పు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక పెళ్లి అనే వయసు వచ్చిన లోపు తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేరుతుంది. అయిపోయినాలే, నా పెళ్ళి అయింది, నేను పెద్ద పెద్ద తురింసింగ్ అయిపోయినా, నాకు ఒక పెళ్ళం వచ్చింది, నాకు ఒక జీవితం వచ్చింది, నాకు ఒక మనమడు పుట్టిండు, మనవరాలు పుట్టిందని, అదే కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది అనుకుంటారు. ఆ బిడ్డలను ఎత్తుకోవడానికి కూడా ఒక కూలోడు కావాలి. ఆ ఒక మనమని ఆమె కొడుకుని ఎత్తుకోవడానికి కూడా ఒక పని మనిషి కావాలి. ఆ పని మనుషులు ఎవరు? ఈ తల్లిదండ్రులే. అది చూసుకోవాల్సింది వాళ్ళే. ఇన్ని బరువు బాధలు ఆ తల్లిదండ్రులకు ఉన్నప్పుడు మన నా బిడ్డలు కూడా నాకు పెడతారని నేను అనుకోవట్లేనా. వాళ్ళు పెట్టినా పెట్టకున్నా నా భార్య నా వెంబడి ఉంది, లాస్ట్ వరకు నన్ను చూసుకుంటే నాకు చాలు. నా లైఫ్ అంతే. ఇక నేను ఒకరు చెప్పుకోదలుచుకోలేదు, కానీ మీ అందరి కోసం చెప్తారు కదా, మీరు పెద్ద మందులు అయ్యి చనిపోతుంటే చూడలేక చెప్తున్నా. ముఖ్యంగా ఫ్యామిలీలో లొల్లులే ఫస్ట్, ఆ లొల్లులు ఆపండి. ఏదన్నా అంటే కూర్చొని మాట్లాడుకోండి. ఆ మాట్లాడుకునే దాంట్లో మొగోడు కోపం వచ్చి ఒక మాట అన్నా ఆడది తగ్గాలి. ఆడదాని కోసం ఆడది ఇప్పుడు అంతేనా, నేను చెప్పకూడదు అవి. చాలామంది యూత్ కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇట్లా చాలామంది పని లేకుండా ఫుట్పాత్ పైన కావచ్చు, లేకపోతే వివిధ రంగాలలో పని చేయడానికి అవకాశం లేకుండా చాలామంది మిగిలిపోతున్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందన్నా, ఓపిక ఉండాలి. ఫస్ట్ మనిషికి ఓపిక కావాలి. ఏ పని చేసినా ఓపికతో చేస్తే లక్ష్యం గమ్యం చేరుతాం మనం. నేను ఓపిక లేకుండా నేను కొండలకు నిచ్చెనేసి ఆకాశానికి నిచ్చెనైతే నేను అందాక రావాలి, కళలు కనబడదు. ఆ కళలే మన జీవితాలు మోసపోతాము. ముఖ్యంగా షేర్ మార్కెట్ అనేది అంటారు, దాంట్లో వాళ్ళు కొన్ని చెప్పే మాటలు రకరకాలు ఉంటాయి. జీవితం అనే ప్రయాణం షేర్ మార్కెట్ కాదు, చెడిపోయే మార్కెట్. అది మన జీవితం అనేది మన తల్లిదండ్రులతో ఉంటున్నాడు, మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. మనము బాగుపడాలంటే కష్టపడాలి. ఆ కష్టం వెనుక ఎంతో సుఖం ఉంటుంది, అది మీకు తెలియదు. మనిషి జీవితం చాలా గొప్పది, ఆ దేవుడిచ్చిన వరం. అంటే మన తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు మనకు పుడతారు, వాళ్ళకు వాళ్ళు పుడతారు. అంటే ఈ జనరేషన్కి నేర్పించాల్సింది ఏంటంటే, నేను పోతున్నా, నువ్వు వస్తున్నావు, నువ్వు పోక తప్పది, నువ్వు రాక తప్పది. ఇదే జీవిత లక్ష్యం. ఈరోజు మనం పడే కష్టాలంతా తిండి కోసం. ఈ కల్తీ తిండులని బంద్ చేయండి. ఓకే, అవును, ఇప్పుడు ఉన్న మొత్తం కల్తీ అయిపోయింది. ఇది మీకు తెలియదు. కొన్ని చాలా వరకు తెలుసుకోవాలంటే చాట పట్టి చెరుగుతే తెలుస్తుంది ఆడపిల్లకు ఆమె బాధ్యత అనేది. మగోడైనా కూడా చేసే పనుల్లోనే వంగవాడి గోసి కట్టుకొని ముందర దుంకుతూనే మగోని బలం తెలుస్తుంది. ఈ ఆడోళ్ళకి తెలియదు, ఇటు మగోళ్ళకి తెలియదు. ఆ పెంచే విధానం సరిగ్గా లేదు. ముందు
దానిపైన ఫోకస్ పెట్టండి. మన పిల్లల్ని ఏదో ముద్దుగా గోరుముద్దలు బట్టలు వేసే గొప్పతనం కాదు, పెట్టుకునే విధానం కరెక్ట్గా ఉండాలి, చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి. అందరు బాగుండాలంటే, అందరూ మనం ఉండాలంటే మనం తినే తిండి సరిగా ఉండాలి. ఆ తిండి వల్లనే మన సొసైటీ మారుతుంది అని నేను నమ్ముతున్నా, దాన్ని నిలబెట్టుకుంటున్నా. సో ఫైనల్గా ఏంటంటే అన్న, ఇప్పటి వరకు మీరు ఎన్నో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మీరు చాలా వరకు మీ పర్సనల్ విషయాలు చెప్పారు, మీరు పడ్డ కష్టాలు చెప్పారు. సో ఇప్పటివరకు ఏ ఛానల్లో చెప్పని విషయము, సో మన SMK టాక్స్, సో నాది 200 సబ్స్క్రైబర్లు లేకుండా మీరు నాకు అవకాశం ఇచ్చారు. సో మన కోసము మన ఛానల్లో ఇప్పటివరకు ఎక్కడ పంచుకోలేని ఒక విషయాన్ని చెప్తారని నేను అనుకుంటున్నాను. ఏదన్నా ఒక విషయము ఏముందన్న, ఒక మనిషిని మోసం చేయకూడదు, ఆ బాధపడకూడదు, ఉన్నదాంట్లో తృప్తిగా ఉండు, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. పొద్దున్నే లేచమా మన పని మనం చూసుకోవాలి, ఎదుటివాడిపై బురద తల్లకుండా బతకాలి. అమ్మనైనా ఆశీర్వాదం ఉండాలి, అమ్మనైనా సేవ చేసుకోండి. మీ సేవల్లో గమ్యులెద్దరు, మీ అంత ఒక ఆతృత అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది, ప్రజలకు కావాల్సినంత ఆనందం ఉంటుంది. మీరు కూడా సొసైటీలో నేను కూడా భూమిపైన ఉన్నాను, నాకు అర్థం నేను చేస్తాను, వారు ఎదుగుతారని నా నమ్మకం, నా జీవిత లక్ష్యం కూడా అదే. ఎప్పుడే కానీ తల్లిదండ్రులు సేవ చేసుకుంటే అంతకంటే మించిన పుణ్యం ఇంకొకటి లేదు అని ప్రజలు చెప్పాల్సింది. అన్నదాత సుఖీభవ, మానవ సేవే మాధవ సేవ, ఈ రెండింటికి మించిన ఇంకోటి లేదు. తల్లిదండ్రులు, గురువు, దైవం, ఈ రెండు తెలుసుకోండి. మీ ప్రపంచాన్ని మీరు ఏలుకోండి. మీరు ఎంత దూరమైనా, మీరు ఎంత కొండలు ఎత్తినా, ఏ నుంచి దుంకినా కూడా మీ ప్రాణానికి హాని కలగదంటే కారణం తల్లిదండ్రుల ప్రేమ ఉండాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆయన లైఫ్లో పడ్డ కష్టాలు కావచ్చు, లేకపోతే ఆయన నమ్ముకుంది ఒకటే, జీవితంలో మనం బతుకున్నామంటే మన లైఫ్కు, మన జీవితంలో ఒక అర్థం ఉండాలి. సో దాన్నే మానవ సేవ మాధవ సేవ అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నేను దాని వైపే వెళ్తున్నా. సో నేను పడ్డ కష్టము నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ కష్టము నా ప్రపంచమే నా పిల్లలు అనుకొని ఆయన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా ఈరోజు ట్యాంక్ బండ్లో దుంకిన వాళ్ళని కాపాడి మరి వాళ్ళని కూడా కాపాడుతున్నారంటే అంతకంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఇంకేం లేదు. ఎందుకంటే మన ప్రాణానికి లెక్క చేయకుండా ఒక ప్రాణాన్ని కాపాడుతున్నామంటే దానికంటే పెద్ద విషయం ఏమీ లేదు. సో చూడండి ఫ్రెండ్స్, మనము ఇలాంటి వాళ్ళని, తర్వాత ఇలాంటి వాళ్ళ ఉన్న బాధలను తెలుసుకొని కనీసం వాళ్ళ బాధ ఏంటి, మనము మన వల్ల వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాము మన ఉన్న దాంట్లో అనేది ఆలోచించి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మరికొందరిని ఆయన తయారు చేసి మన సొసైటీకి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఛానల్లో కనీసము 20-30 వ్యూస్ రాకపోయినా అన్న నాకు టైం ఇచ్చి, సో ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో నేను దాదాపుగా ఒక చాలా కొద్ది రోజుల నుండి ఆయన ఫాలోఅప్ చేస్తూ అన్న కొద్దిగా టైం ఇవ్వండి, నా ఛానల్ చిన్న ఛానల్, తర్వాత నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, మీ టైం కావాలి, మీ విలువైన టైం కావాలని అన్న నాకు టైం ఇవ్వడము. సో మార్నింగే తమ్ముడు రా, నీకు నేను ఇవాళ నీ ఇంటర్వ్యూ కోసము టైం కేటాయిస్తున్నా అనేసి ఆయన చెప్పడము. సో చాలా సంతోషంగా అనిపించింది. సో అన్న మంచి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. సో ఆయన పని ఇలాగనే నిర్వర్తించుకుంటూ ఆయనకు మనం కూడా సపోర్ట్గా నిలవాలని ఈ సోషల్ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నా 30 డేస్ ఛాలెంజ్లో ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ ఉండాలా, రియల్ హీరో కాకుండా రియల్ హీరోని చూపించాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వేస్ట్ చేశాను. సో డే 29 వీడియోలో అన్న గురించి స్పెషల్గా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పర్టికులర్గా పట్టుబట్టి అన్నని ఈరోజు ఇంటర్వ్యూ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అండ్ ఎలా ఉందో లాస్ట్లో మన వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.